ప్రీ వెడ్డింగ్ షో, ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్, ఇవి మీరు మీ వెడ్డింగ్ టైంలో ఉందా సార్? జరిగిందా? ఫస్ట్ ఫోటో షూట్ ఎప్పుడు జరిగింది సార్? నాకు అసలు ఫోటో షూట్ లేదు, పెళ్లి చేసుకుని. పోస్ట్ వెడ్డింగ్ కూడా పోస్ట్ వెడ్డింగ్ ఉంటుంది కదా, ఎనీ మెమరీస్ లేవు. ఫోటో షూట్ స్పెసిఫిక్ ఉండే ఆ రోజులు. అది అందుకే ఐఎమ్ వెరీ సర్ప్రైజ్ అండ్ ఇప్పుడు ఎంత పెద్ద ఇండస్ట్రీ అయిందని ఐఎమ్ వెరీ క్యూరియస్. అంటే కరెక్ట్ యాక్చువల్లీ రైట్ఫుల్లీ పిక్ చేశారు, కానీ అప్పుడు లేదు. మీరు చూసిన అవును మీరు చూసిన వాటిల్లో ద క్రేజియస్ట్ ప్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ ఎక్కడన్నా మీకు గుర్తుందా సార్? ఇలా కూడా చేస్తున్నారా ఈ మధ్య అని మీరు షాక్? వాళ్ళు యాక్చువల్లీ మెయిన్ పెళ్లి వచ్చిన వాళ్ళని వీళ్ళందరినీ పక్కకి జరిపేసి వాళ్ళు దూరిపోయి ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. మనకి ఎవరు ఇంపార్టెంట్ అర్థం కావట్లేదు యాక్చువల్లీ. అలాంటివి జరుగుతున్నారు. న్యూ వరల్డ్. అవును. పోనీ ఫస్ట్ మూవీ ఫోటో షూట్ డాలర్ డ్రీమ్స్ ఇంకా తెలిసిన వాళ్ళందరినీ అపార్ట్మెంట్ లో ఇట్లాంటివి అవునా? ఓకే. చూస్తుంటే నాకు అదే గుర్తొస్తుంది. ఓకే. అంటే ఫస్ట్ టాక్. yes of course sir, please వెరీ గ్లాడ్ ఈ ఫంక్షన్కి వచ్చినందుకు. అంటే ఇట్లాంటి యంగ్ టీమ్ అందరు అండర్ 25 కనిపిస్తున్నారు యాక్చువల్లీ. రియలీ వైబ్ ఉంది బాగా మంచిగా. ఐ థింక్ ఇట్ సీమ్స్ లైక్ వెరీ యంగ్ అండ్ ఎనర్జెటిక్ టీమ్. డైరెక్టర్ అని, హీరో కానీ, హీరోయిన్ అని అందరు. సో అండ్ ద టీజర్ ఇస్ రియలీ అంటే ప్రామిసింగ్ ఉంది, సరదాగా ఉంది, అందరు బాగా చేశారు. అండ్ ఈ కుర్రోడు అంటే 90s చూశాను, నీ ఎక్స్ప్రెషన్స్ టెరిఫిక్ అయ్యాను. నీకు మార్కులు రాకపోతే నీ ఫేస్ చూస్తూ ఉంటుంది నాకు. అండ్ తిరువీర్ ఎస్పెషల్లీ వన్ ఆఫ్ ద ఫ్యూ అంటే ఒక ఏదో ఇంట్రెస్టింగ్ స్పేస్ చేసుకుంటున్నాడు తన. ఐ థింక్ నేను ఫాలో చేస్తూ ఉంటాను అతన్ని. అంటే ఏదైనా మంచి చాలా ప్రామిసింగ్ హీరో అండ్ ఇండివిజువల్ అనిపిస్తుంది. సో అతను పిలవగానే ఐ థాట్ సంథింగ్ విల్ బి స్పెషల్ అని. సో ఐ హోప్ నువ్వు నీకు కరెక్ట్ సినిమాలు పడి కరెక్ట్ హిట్ అయ్యి నువ్వు అంటే యువర్ హార్ట్ ఈజ్ ఇన్ ద రైట్ ప్లేస్, మైండ్ ఈజ్ ఇన్ ద రైట్ ప్లేస్. సో మంచి సినిమాలు వస్తాయని అనుకుంటున్నాను. నువ్వు కూడా బాగా చేసావు, ఎక్స్ప్రెషన్ బాగుంది. ఫోటో నీకు నేను అది చూడలేదు. బట్ అండ్ మ్యూజిక్ సురేష్ బాబు గారు చాలా అంటే ఇట్స్ వెరీ ఎనర్జెటిక్, హై అంటే ఐ బిన్ ఫాలోయింగ్ యూ, కంగ్రాచులేషన్స్. అండ్ దెన్ ప్రొడ్యూసర్స్ ఇలాంటి మూవీస్ చేయడానికి అంటే ఒక ధైర్యం, ఒక ప్యాషన్, నమ్మకం అన్నీ ఉండాలి. సో ఐ కంగ్రాచులేట్ ద ప్రొడ్యూసర్స్. నాకు ఎప్పుడో నా ఆనంద్ డాలర్ డ్రీమ్స్ డేస్ గుర్తొస్తున్నాయి. సో ఐ హోప్ దట్ మీరు కూడా చాలా సక్సెస్ అవ్వాలని, డబ్బులు రావాలని. అండ్ కంటెంట్ చాలా అదే తిరువీర్ చెప్పాడు, కంటెంట్ ఎలా ఉంటుందంటే అసలు క్లీన్ అన్నాడు. సో ఐ హోప్ ఇట్లాంటి సినిమాలు రావాలి తప్పకుండా. బ్యాక్ డ్రాప్ బాగుంది. అండ్ దెన్ డైరెక్టర్ రాహుల్, ఇది అందరు చిన్న పిల్లల్లో ఉన్నారు నాకు. గుడ్, వెరీ కంగ్రాచులేషన్స్. మంచి ఇట్స్ లైక్ ఒక వరల్డ్, మంచి వరల్డ్లో ఉంది, చూడాలనిపిస్తుంది. సో ఐ ఫీల్ ఆల్రెడీ మంచి వైబ్ ఉంది. సో అంటే ఓపెన్గానే చెప్తున్నాడు, ఐ ఫీల్ నాట్ దట్ అన్ని సినిమాలకు అలా అని కాదని. ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్ అందరూ. ఐ విష్ హార్టీ సక్సెస్. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇండస్ట్రీకి ఎంత మంది టాలెంట్ ని మీ ద్వారా వచ్చారో మా అందరికీ తెలుసు. అఫ్ కోర్స్ వన్ ఆఫ్ దెమ్ విజయ్ దేవరకొండ గారు ఇస్ లాంచింగ్ డిజిటల్ ఈ టీజర్ ని. యా, సో అలాగా ఇలాంటి టాలెంట్ ని కూడా ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ సార్. వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు యూ ఫర్ జాయినింగ్ us అండ్ మేకింగ్ ఇట్ వెరీ స్పెషల్ ఫర్ us. థ్యాంక్ యూ. కొంచెం ఫీవర్ ఉంది నాకు, అందుకే లీవ్ ఎర్లీ, కానీ ఐఎమ్ రియలీ hopefully that this goes a long way. Congratulations. తిరువీర్, నువ్వు నీకు మంచి ఫ్యూచర్ ఉంది అనిపిస్తుంది నాకు. జస్ట్ డూ నీ హార్ట్ ని నమ్ముకో. ఓకే, సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ బిఫోర్ యూ లీవ్ తిరువీర్ గారు మీరు ఏమైనా శేఖర్ సార్ కి చెప్పాలనుకుంటే చెప్పండి, స్పీచ్ తర్వాత ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను జస్ట్ టీజర్ పంపించి ఇది సార్ టీజర్ ఇలా ఉంటుంది అన్నప్పుడు ఇమీడియట్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు రిప్లై ఇస్తారని. కూడా కాల్ చేసి మరి చాలాసేపు మాట్లాడి సినిమా గురించి తెలుసుకుని, ఈరోజు తనకు హెల్త్ బాగాలేదన్న విషయం తెలియదు, లేకపోతే ఇబ్బంది పెట్టేవాళ్ళం కాదు. కార్ దిగుతున్నే వైరల్ ఫీవర్ అనగానే నేను అయ్యో ఏంటిది ఇబ్బంది పెడుతున్నాం అనిపించింది. సార్, ఈ యంగ్ టీమ్ని ఇంత దూరం మీరు హెల్త్ బాగాలేకుండా కూడా వచ్చి సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము ఇది ఎప్పటికీ గుర్తుంచుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్.